దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మన రాష్ట్రంలో ఒక్కసారిగా 9 నెలల నుండి మనం అబ్జర్వ్ చేస్తే ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో ప్రతీకారణ పాలన నడుస్తుందనేది మాత్రం వాస్తవం అండి. ఏంటండి ఈ 9 నెలల కాలంలో ఒక్కసారి మన పరిస్థితులు ఆలోచిస్తే ఎటు పోతుంది రాష్ట్రంలో పరిస్థితులను ఆలోచిస్తే ఎక్కడ కూడా ప్రజాపాలన లేదండి. మొత్తంగా ప్రతీకార పాలన ఈ పదంతో మాత్రమే నడుస్తుందండి. ఏదో ఒక సూటబుల్ వర్డ్ సెట్ చేసి పెట్టుకున్నారు ఒక ప్రజాపాలనని, పబ్లిక్ని మభ్యపెట్టడానికి తప్పించేసి ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజాపాలన మాత్రం నడవట్లేదు. ప్రజాపాలన పడకేసింది, ప్రతీకార పాలన మాత్రం పెచ్చు మీరుతుంది మన రాష్ట్రంలోనండి. ఏంటండి నిన్నటికి నిన్న ఏంటది అంటే ఒక ఆంధ్ర గుండాయిజం ఏమైనా నడుస్తుందా అనిపిస్తుందండి తెలంగాణలో. అంటే మరొక తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజం రెడీ కావాలా అన్నట్టు అనిపిస్తుందండి. నేను ఆవేశంగా మాట్లాడుతున్నానండి. ఎందుకు ఆ బాధ అనిపిస్తుందంటే ఏంటండి ఎవడాడు అసలు వాడు అంటే ఒక 20 మంది కాన్వాయ్లతో ఒక రాజకీయంగా ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే మాటలతో విమర్శ చేసేటప్పుడు నువ్వు విమర్శ చెయ్యి అంతే, తప్పించేసి 20 కాన్వాయ్లలో ఒక రౌడీజాన్ని పెంచి పోషించే పద్ధతిలో ఒక రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కూడా పెంచి పోషిస్తున్నట్టుగా ఒక 20 వెహికల్స్లో నువ్వు ఏంటండి పైడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన అరకెప్పుడు గాంధీ జరిపినటువంటి దాడి ఏంటిది? ఈ సభ్య సమాజం ఎట్టుపోతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చాలా ఏయమైనవి. ఇలాంటి వాటిని ప్రతి వాడు మనము ఖండించాల్సిన అవసరం ఉందండి. ఇదే కాదండి, చాలా 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 దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ 9 నెలల కాలంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం జరుగుతుంది. ఒకవైపు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అసలు చెప్పాలంటే విద్యారంగం మొత్తము భ్రష్టు పట్టిపోతుందా అన్నట్టు అనిపిస్తుందండి. వైద్య రంగం ఎక్కడుందో ఏమో తెలియట్లేదు, అటకెక్కిపోయినట్టు అయిపోయింది. అసలు రైతుల సమస్యలను వినే నాదుడే లేకుండా అయిపోయాడు. రైతు భరోసా ఎట్టిపోయిందో తెలియదు. రుణమాఫీ ఇంకా చాలామందికి కాలేదు. అసలు ఎన్ని సమస్యలలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నా ఇవన్నీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కారు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనేది మాత్రము ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నాడండి. ఎన్ని రోజులు చేస్తారండి మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఒక్కసారి చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ కాదంటారా కాంగ్రెస్ వాళ్ళు? పక్కగా మీరు చేస్తుంది డైవర్షన్ పాలిటిక్సేనండి. తెలంగాణలో ఇలాంటి దాడులు చేయాలంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కూడా ఎన్నో చేయొచ్చండి. మీరు కూడా ఎన్నో విమర్శలు చేశారు, ఎన్నో ప్రతి విమర్శలు వాళ్ళు చేశారు. కానీ ఎక్కడ ఇలాంటి దాడులు అనేది తెలంగాణలో జరగలేదు. ఈ 9 నెలల కాలంలో ఏం జరుగుతుందండి? ప్రశ్నించే ప్రతి వాడిని దాడి చేయాలి, చంపాలని చూస్తున్నారా? చంపండి అండి, ఎంతమందిని చంపుకుంటూ పోతారో చంపండి. ఎంత ఏమైన చర్యలు దిగుతున్నారంటే మరీ ఘోరంగా. ఈ 9 నెలల కాలంలోనే ఇలా ఉందంటే ఇంకా మున్ముందు ఎలా ఉంటుందో అర్థమవట్లేదండి. ఏంటండి తెలంగాణని ఎవరి కోసం తెచ్చుకున్నాం? మన తెలంగాణ ప్రజల కోసం తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈరోజు ఎవరి పెత్తనం నడుస్తుంది? ఇండైరెక్ట్గా ఆంధ్ర పెత్తనం నడుస్తుందన్న భావన తెలంగాణ వాళ్ళలో కలుస్తుందండి. అంటే తిరిగి మరొక తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలన్నట్టుగా కనబడుతుందండి. అవుతారు కూడా, గుర్తుపెట్టుకోండి. అసలే తెలంగాణ పోరాటాల గడ్డ. ఎప్పటికైనా పోరాటాలు చేస్తూనే ఉంటుంది. చేశాము, విజయాలు సాధిస్తూనే ఉంటాము. బిడ్డ ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ కొడుకులారు, మీరు ఈ దౌర్జన్యాలు మీరు ఎన్ని చేస్తారో చేసేయండి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్తి చెల్లించే కంపల్సరీ చెల్లిస్తామండి. కానీ అనుకుంటున్నాం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా బాధలని ఇలా అనొచ్చేమో మిత్తి చెల్లిస్తానని. కానీ కేసీఆర్ అలాంటి నాయకుడు కాదండి. దాడులకి అతను వ్యతిరేకం. ఇలా దాడులు చేయాలనుకుంటే ఈ 10 ఏళ్ల కాలంలో అసలు మీ కాంగ్రెస్ నా కొడుకులే మిగిలే వాళ్ళు కాదు. ఇది గుర్తుపెట్టుకొని మసలుకోండి. సో ఒక్కటి ఎంతగా అంటే బరి తెగించిన మాటలు మాట్లాడుతున్నారండి. ఎంతలా బరి తెగించిన మాటలంటే అంత బరి తెగించిన మాటలు మాట్లాడడము, ఇంకా అటాకులు చేయడము. ఇదే అండి ప్రజాస్వామ్యం? మీరు 9 నెలల్లోనూ నడుస్తున్న ప్రజాస్వామ్యము ఇలాంటివేనండి మేము కోరుకున్నది. అసెంబ్లీని సరిగ్గా మెయింటైన్ చేయడానికి రాదు. ఒకప్పుడు 10 ఏళ్ల కాలంలో ఎన్ని సమావేశాలు జరిగిన అసెంబ్లీ, మనము ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నటువంటి మన అసెంబ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు అసలు అసెంబ్లీ సమావేశాలను పక్కన ఆంధ్ర స్టేట్లో జరిగేటువంటి గొడవలు కొట్లాట ఆ మాదిరిగా జరిపారండి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ సమాజం ఎట్టుపోతుందా అనిపిస్తుంది. ఈ తెలంగాణ సమాజం ఎట్టుపోయిందా అని భయపడుతున్నాను. ఇంకా ఇప్పుడే ఇలా అవుతే ఇంకా మున్ముందు ఏమవుతుంది అని ఆలోచించుకుంటేనే చాలా భయం అవుతుందండి. ఏంటండి మీరు డైవర్షన్ పాలిటిక్స్? హైడ్రాతో ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎవడన్నా మాట్లాడితే ప్రశ్నించేవాడిని కొట్టడము, లేదంటే అరెస్ట్ చేయడము. నిన్నటికి నిన్న ఏంటండి పాడి కౌశిక్ రెడ్డి మీద
అరకెప్పుడు గాని చేస్తే అరెస్ట్ చేయాల్సింది పోయి తిరిగి ఎవరిని అరెస్ట్ చేశారు, ఎన్ని గంటలు వాళ్ళని వ్యాన్లో తిప్పారు హరీష్ రావుని, బీఆర్ఎస్ లీడర్లని. ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు దూతున్నారు మీరు. ఇలాంటివైనా మీరు చేసేది. ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుందా, పోలీస్ రాజ్యం నడుస్తుందా అన్న భావన కలుగుతుందండి. ఒక డిక్టేటర్షిప్ మాదిరిగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే తెలంగాణపై ఆంధ్ర పెత్తనం నడుస్తుందనేది ఇది వాస్తవం కనుక కనబడుతుంది. ఇంకా అప్పచెప్పండి మరి అలానే అనిపిస్తుందండి. మీరు తెలంగాణ తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపేలాగానే కనబడుతున్నారు. సో కానీ బిడ్డ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాదులము ఓపిక ఉన్నంత వరకే భరిస్తాము. ఓపిక నశించిన రోజు ఉరికించి ఒక్కొక్కరిని ఎలా బుద్ధి చెప్పాలో ఇది మాకు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ పోరాటాల గడ్డ. నిన్న నేనే చెప్పాను కూడా ఒక వీడియోలో, గుర్తుపెట్టుకోండి. పోరాటాలకి భయపడలేదు మన తెలంగాణ. ఇంకా మంచి మంచి టాపిక్లతో నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా నా వీడియోలని చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, గంట బటన్ నొక్కండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మీ మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని నేను అలరిస్తూ ఉంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.